in 1947 when the British left India. వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. అన్న ఏంటన్నా ఇదంతా చెప్తారు మీన్ వైల్ ఫ్యాన్స్. నాకెందుకో ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఇలా ఉంది కాబట్టి అటు సైడ్ ఆ గోల్డెన్ సైడ్ కూడా లూగర్ లాంటోడే ఇంకొకడు ఉంటాడు అని అనిపిస్తుంది. డ్యూయల్ రోల్ అన్న ఇప్పుడు ఎవరినైతే చూస్తున్నాడో హీ మైట్ బి ద సేమ్ గై హూ హిస్. అరే 4 minutes 28 seconds టీజర్ కూడా ఉండదు, ట్రైలర్ కూడా ఉండదురా. ఇది అన్నాళ్ళు ఏం వదిలేరురా. డ్రాగన్ షార్ట్ ఫిల్మ్. ఇది డ్రాగనే కదా సినిమా పేరు. ఏం పెట్టారు టైటిల్? డ్రాగన్ గ్లిమ్స్. డ్రాగన్ గ్లిమ్స్. అనిల్ కపూర్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఇంట్రెస్టింగ్. ఓ దిస్ ఇస్ వెరీ నైస్ మ్యాన్. బ్యాక్ టు బ్యాక్ బిగ్ ఫిల్మ్ అప్డేట్స్. సూపర్ నైస్, బాగుంది. స్టార్ట్ చేద్దాం. చాలా హృదయంగా ఉంది. 4 అరే 3 వీడికి సినిమాలో పాటలు లేక ఏదేదో పాటలు మ్యూజిక్ కొడుతున్నాను నేను. చూసా ఎంతైనా మస్తోనే స్టార్ట్ చేయాలి. బొగ్గే అది మొత్తం బొగ్గే. అది వేరే మీనింగ్ వస్తుంది. లేదు అంటే కలర్ నీళ్ళు బొగ్గు. It's true. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్ మరియు స్పైసెస్ కోసం వచ్చారు. నేను ఒకటి గమనిస్తున్నా, నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడు, దీంతో ఓ స్టోరీ చెప్తాడు, సడన్ గా లాస్ట్ లో చిన్నగా రివీల్ చేస్తాడు. చిన్నగా మళ్ళీ పెద్దగా ఏం రివీల్ చేయడు. జస్ట్ కాన్సర్ గురించి సలార్ లో చెప్తారు కదా, చెప్పి చూపించి అడుగుతుందా టీజర్ లో. అది వేరు. అప్పుడు సలార్ టీజర్ లో జస్ట్ హీరో గురించి చెప్తారు కదా, కానీ ఇందులో కాన్సర్ అదే ఒక వరల్డ్ గురించి చూపిస్తారు అనుకుంటా. చూద్దాం. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఉండిపోవటానికి కారణం ఒక మొక్క. They came here for the opium poppy, which produces the most addictive substance in the world. చిన్నప్పుడు హిస్టరీ క్లాసులు బాగానే ఉండాను. Topper of the university. హెరాయిన్. ప్రపంచంలో ఓపియం రుక్మిణి వసంత్. ఓ అది హీరోయిన్ కదా. ఓకే సారీ బాబోయ్ ఆపండి. లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. ఇది అచ్చు. అది చవం ప్రశ్నలోనే ఉందా? ఇది ప్రశాంత్ నీళ్ళు కొంచెం చీకటిగానే ఉంటాయి. 4Kలోనే ఉంది. ఇది చవం ప్రశ్న లేదు. వరల్డ్. హెరాయిన్. ప్రపంచంలో ఓపియం అత్యధికంగా పండించేవి 2 ప్రాంతాలు, ఆఫ్ఘనిస్తాన్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95. సారీ బ్రో, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే తెలుసా నీకు? అదే మయన్మార్ ఈ ఏరియా. ఓకే చెప్పేసాను ఏదో నాకు. బర్మా, థాయిలాండ్. అదే మయన్మార్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్. బ్రిటిష్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. In 1947 when the British left India. వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. అన్న ఏంటన్నా ఇదంతా చెప్తారు మీన్ వైల్ ఫ్యాన్స్. ఇదంతా వద్దు, మా టైగర్ ఎప్పుడు వస్తాడో చెప్పండి. ఇవన్నీ చదువుతానంటే ఎందుకు చూస్తావు? నేను ఒక సెకండ్ డ్రాగన్ గ్లిమ్స్ అని మర్చిపోయాను నేను. అమ్మో బాగానే సాయి కుమార్ బేస్ వాయిస్ పెట్టాడు. లేకపోతే నైస్ ఇంట్రెస్టింగ్. ఇది ఏంటంటే ఇది ముందే మీరు తెలుసుకుని రండి. ఇదంతా నేను సినిమాలో చెప్పండి, టైం వేస్ట్ చేయండి. సినిమా మొత్తం ఎన్టీఆర్ ఉంటాడు అన్నట్టు. ఓ మై గాడ్, ఇంకా 3 minutes గైస్. 45 seconds అయింది. అయ్యయ్యో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గాంధీ తాతయ్యలు అందరూ వస్తారు. అమ్మో నిజమేనా? ఏం కాదురా. బట్ అరే ఐ బిలీవ్ ఇన్ ప్రశాంత్ నీల్. బట్ ఓపియం ట్రేడ్ ఈస్ గుడ్ పాయింట్, నాకు తెలుసు కాబట్టి. Topper of the university. British left India. They also left behind the most profitable business in the world. దాంతో వ్యాపారం 2గా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే దీని మీద పెట్టు. ఆ చిన్నకి ఎందుకు చూపిస్తున్నా? అచ్చా ఓకే సారీ. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు. ప్రశాంత్ నీల్ దాంట్లో మామూలుగా ఉండదు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంగా ఉంటది. ఇవన్నీ మామూలుగా ఉండదు.
గాడ్ రే. ప్రశాంత్ నీల్ సినిమాలు ఇదే బాధ. నాకు కేజీఎఫ్ పార్ట్ 1 చూసినప్పుడు ఇనాయత్ ఖలీల్ ఎవరు? ఇనాయత్ ఖలీల్, గరుడ ఇంకా వస్తనే వస్తూనే ఉంటారు. ఇదిగో నా- ఆండ్రూస్. గట్టి కడితే నా పేరు నాకే గుర్తుండదు. నువ్వు ఎంతమంది పేర్లు చెప్తే అలాగా ఆ? ఇప్పుడు చూడు వస్తున్నారు చూడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఏదో సర్కార్ ఫస్ట్ ఒక ఆయన బంగారం సినిమాలో వెళ్ళినాయి కదా. ఫస్ట్ అయిన ఎస్ కానీ నీకు విషయం చెప్పనా, ప్రశాంత్ నీల్ సినిమాలో ఒక పాయింట్కి వచ్చాక నువ్వు ఎవడమైతే నాకేంటి బొక్క, హీరోయే గొప్ప. ఇప్పుడు వరకు క్రికెట్ టీమ్ వస్తానే ఉంటుంది కానీ ఒక్కొక్క టెరిటరీ. దే ఆర్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆఫ్ఘన్ సైడ్ ఎవరెవరు ఉన్నారో అందరినీ చెప్తున్నాడు. ఆఫ్ఘన్, రష్యన్, ఈవెన్ ఆఫ్ఘన్ సైడ్ కూడా ఆఫ్ఘన్ సైడ్ లో రష్యన్ ట్రేడర్ ఎవరు, ఆఫ్రికన్ ట్రేడర్ ఎవరు, వీళ్ళందరినీ కూడా చూపిస్తున్నాడు. సో ఆల్ ఆఫ్ దెమ్ ప్లే వెరీ బిగ్ పార్ట్. నువ్వు KGF 2 చూసుకున్నావు అనుకో, కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. సలార్ లో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇమాజిన్ ఎపిసోడ్స్ విత్ దీస్ గైస్, విత్ ఎన్టీఆర్. అదే ఆఫ్ కోర్స్ బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ ఒకటి చేస్తాడు తెలుసా, సలార్ లో కూడా హీ డిడ్ దట్. ఇప్పుడు హీరోని చూడడానికి వస్తావు కదా, నువ్వు ఉండు అది ఉంటుంది. ఓర్చుకో అని చెప్పి దబ్బని ఒకేసారి చీఫ్. అదేం పేరు? లూగర్. వెరీ ఇంట్రెస్టింగ్. అంతా డ్యూన్ మాదిరి షిట్. డ్యూన్ మాదిరి షాట్ ఇది, మామూలు కాదు, క్రేజీ. ఆయన పేరేటి అయ్యప్పన్. అయ్యప్పన్ క్వశ్చన్. ఈసారి దిస్ ఈజ్ నైస్ రా. అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కదా 4 minutes లో ఏం చెప్తాడు అంటే ఫస్ట్ ఏదో కథ చెప్పి అంటే ఇట్ ఇస్ నైస్. లైక్ అంటే హీ స్లోలీ ఇంట్రడ్యూస్ ద వరల్డ్ టు అస్ అన్నట్టు. అండ్ ఎన్టీఆర్ ఎంత చూపిస్తాడు అనుకోలే. మనం ఏమనుకున్నాం, షాడో చలారంలో ఏదో గుప్పెటి చూపించాడు అని చెప్పి ఇప్పుడు కూడా అదే కానీ వీళ్ళకి కొంచెం ఆ కన్నడ బాండ్ ఉంటుంది ఇద్దరికి. దాని నుంచి మరి డైరెక్టర్ హీరో కలిపి ఏమైనా కానీ ఇక్కడ కానీ ఒకటి చెప్తా, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాలంటోడికి. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వన్ థింగ్, అండ్ ఇంకోటి తారక్ అన్న కూడా చాలా కొత్తగా ఉన్నాడు. హిజ్ లైక్
యాక్టింగ్ అంటే హిస్ క్యారెక్టర్. అదే లుక్ చాలా కొత్తగా ఉన్నాడు. అండ్ సి తారక్ కన్నా సీరియస్ గా ఉన్నప్పుడు ఒకలా డైలాగ్స్ చెప్తారు, ఇందులో కూడా అలాగే చెప్పారు. అవును. బట్ ద లుక్ ఈజ్ వెరీ వెరీ న్యూ, కొంచెం డ్యూన్ కైండ్ ఆఫ్. అండ్ ఆల్సో కంపారిజన్ కాదు కానీ బట్ అండ్ ఆల్సో ఇప్పుడు నువ్వు నరేషన్లో చూసుకున్నా సరే, నరేషన్లో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ గురించి మొత్తం చెప్పారు. అసలు బర్మా సైడ్ తెలీదు. ఆ ట్రయాంగిల్ కంపెనీ అని ఒకటి ఉంది చూడు, కోల్కతా సైడ్, అసలు దాని గురించి టచ్ చేయలేదు. ఈజ్ ఇట్ జస్ట్ లైక్ అబ్బాయి అనదర్ యూనివర్స్ మేబీ? లేదు, అందరు యూనివర్స్ కాదు, అందులో ఇందులోకి దూరి ఎన్టీఆర్ అయ్యి అదే సలార్ ఈస్ కైండ్ ఆఫ్ దట్ స్టోరీ ఓన్లీ మేబీ. కానీ నేను చెప్తున్నాను ప్రశాంత్ నీల్ హ్యాస్ దిస్ ఫార్ములా. నేను వరల్డ్ పెడతా, ఆ వరల్డ్ లో కొన్ని క్లాన్స్ ఉంటాయి గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాదిరి, సో అది నేను బాగా చూపిస్తా. దట్స్ మై ప్లే గ్రౌండ్ అన్నట్టు ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిలిం. దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్డ్ ఆల్రెడీ, సో మెనీ. ఈసారి నరేషన్ హీరోయిన్ గారికి ఇచ్చారు. ఎస్, నువ్వు చెప్పినట్టే తారక్ అన్నని ఎంత చూపిస్తారు అనుకోలేదు అసలు. ఏంటిది ఇది, ఏంటి వేర్ ఇస్ దిస్? చాలా కొత్తగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుడ్ బర్త్డే గిఫ్ట్, మామూలు లేదుగా, చాలా కొత్తగా ఉన్నాడు. బట్ ఎవరన్నా మనీ షార్ట్స్ పడలేదో లేకపోతే అది ఇది అనుకుంటే మాత్రం దే ట్రై టు షో ఇట్ డిఫరెంట్లీ. అలా అని డిఫరెన్స్ ఏముందిరా, వెనకాల గుడిసెలన్నీ సలార్ గుడిసెలే కదా అనుకుంటా. నేను అదే చెప్తున్నా నీకు. ఇంకా అంతే, నువ్వు ప్రశాంత్ నీల్ సినిమా నుంచి నేనైతే ప్రశాంత్ నీల్ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, అదే ఉంటుంది. నీకు వరల్డ్ ఉంటుంది, డిఫరెంట్ రాజ్యాలు ఉంటాయి, క్లాన్స్, రాజ్యాలు, పార్టీస్, రీజియన్స్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. అందులో నుంచి ఒకడు చిన్న బాబుగా పుడతాడు, వాడు పెద్ద అయిన తర్వాత అందరి దోలా తీరుస్తాడు. కానీ దానికి ఒక ఎమోషనల్ యాంగిల్ ఉంటుంది. బట్ రే మనీ షాట్ లేకపోవడం ఏంట్రా, అది ఏంట్రా అది. కాకపోతే అదే ఇది లౌడ్ గా ఉండదు. ఇట్ ఈస్ నాట్ లౌడ్, ఇట్ ఈస్ ఇన్ కొంచెం ప్రశాంత్ నీల్స్ ఫ్లేవర్. నైస్. నాకు ఆ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లూగర్ అనే పేరు పెట్టి అదంతా కొత్తగా అనిపించింది చాలా. ఈయన పేరేంట్రా, ఈయన పేరేంటి? ఇదైతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కైండ్ ఆఫ్ షార్ట్ అది. నైస్ నైస్, వెరీ నైస్. ఇంకొకటి కాకపోతే నాకు ఇక్కడ కూడా కొంచెం అనిపించింది ఏంటంటే మేబీ బికాస్ ఆఫ్ దట్ వార్ హ్యాంగ్ ఓవర్, వార్ తర్వాత ఈ సినిమా వస్తుంది కదా, డైలాగ్ డెలివరీ కొంచెం సిమిలర్ అయ్యింది అనిపించింది. నాకు ఒక ఒపీనియన్ చెప్పనా, ఫ్రమ్ అరవింద సమేత వీర రాఘవ వార్నింగ్ సీన్ ఉంటది కదా, అక్కడి నుంచి ఎన్టీఆర్ పిక్డ్ ఇట్ అప్ అండ్ హీఈస్ డూయింగ్ ఇన్ ఫిల్మ్స్. ఫిల్మ్ వర్కౌట్ అయితే బాగుంటుంది, లేకపోతే బాగోదు. బట్ నీకు ఆర్ఆర్ఆర్లో అది కనిపించదు బికాస్ ఆఫ్ పెద్దయినా. మిగతా వాటిల్లో నీకు వార్ అవ్వని, నీకు ఇంకోటి ఏమొచ్చింది అంతే కదా, ఆర్ఆర్ఆర్ వార్ అంతే. అరవింద్ సమేతలో అది బాగా వర్కౌట్ అయింది కదా మనకి. హోప్ దీంట్లో కూడా వర్కౌట్ అవుతుంది. చాలా కొత్తగా ఉన్నాడు తారక్. ఈజ్ వెరీ గుడ్ లుకింగ్, వెరీ గుడ్. అండ్ నాకు కొంచెం నాకు ప్రశాంత్ నీల్ వరల్డ్ బాగా ఫిట్ అయినాడు అనిపించింది. మ్యూజిక్ రవి బసూరే కదా. నీకు మనకి ఎంత ఎలా ఉంటుంది అంటే రవి బసూర్ మ్యూజిక్ ఫస్ట్ ఏం కొట్టాడు రా, ఏం లేదు బొక్క ఏంద్రా, తర్వాత మనకి మధ్యన పెద్ద చూసాక ఎలా అనిపిస్తుందా, లేకపోతే ఇది కూడా కొంచెం గ్రెయినీగా ఉందా కొన్ని షాట్స్? ఇది ప్రశాంత్ నీల్ కలర్ నాకెందుకో ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఇలా ఉంది కాబట్టి అటు సైడ్ ఆ గోల్డెన్ సైడ్ కూడా లూగర్ లాంటోడే ఇంకొకటి ఉంటాడు. అది ఇంకో దోస్ పార్ట్స్ ఆర్ నాట్ షార్ట్ ఎట్. ఈ సినిమాలోనే డ్రాగన్ లో ఇంకా షూట్ చేయలేదు. దానికి తారక్ కన్నా కంప్లీట్లీ వేరే ట్రాన్స్ఫర్మేషన్ లో వేరే లుక్ లో ఉంటాడు. ఓ అని అనిపిస్తుంది. డ్యూయల్ రోల్ అన్న ఇప్పుడు ఎవరినైతే చూస్తున్నాడో హీ మైట్ బి ద సేమ్ గై హూ హీస్ లుకింగ్ ఎట్ అని అనిపిస్తుంది ఎందుకో. హ్యాపీ బర్త్డే తారక్ అన్న. ఎస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మనం దేవర మర్చిపోయాం రా. యాక్చువల్లీ దేవర
Sorry, NTR fans. దేవర తర్వాత మళ్ళీ Yes. అఫ్ కోర్స్ దేర్ ఇస్ ఎ గ్యాప్ బట్ ఐఎమ్ షూర్ ఫుల్ మీల్స్ అయితే ప్రశాంత్ నీల్ దేవరా బార్ ఇది క్రోనాలజీ. సరే ఐఎమ్ సారీ. సో ఫస్ట్ ప్రశాంత్ నీల్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. Yeah. 100%. Yes. 100%. That's the man of the match of the series of the young tiger NTR. హ్యాపీ బర్త్డే Happy తారకన్న. birthday. So that's the video, friends. Thank you for watching till here. Let's keep coming. Bye bye. And also guys, నేను ఒక అన్ప్రొఫెషనల్ షో షో చేశాను. గో చెక్ ఇట్ అవుట్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇది కొంచెం గేమ్ షో కైండ్ ఆఫ్ స్టఫ్. సో వెళ్ళి అది కూడా చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్.